viewers, welcome to my channel. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం స్పైసీ మష్రూమ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ముందుగా 1 kg బాస్మతి రైస్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న 1/2 kg మష్రూమ్లో 1 కప్పు పెరుగు, కారం మీ రుచికి తగ్గట్టుగా, నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకోండి. బయటవి అంత రుచికరంగా ఉండవు, దానికి తోడు కెమికల్స్ యాడ్ అయి ఉంటాయి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఆయిల్. వీటన్నిటితో మష్రూమ్స్ కి మసాజ్ చేయండి. బిర్యానీ మసాలా, ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్ మిక్స్ అయి ఉన్నాయి. మీరు సపరేట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ కుక్ చేయడానికి ఒక పాత్రలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, లవంగీలు, ఇలాచీ, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేయాలి. అవన్నీ ఫ్రై అయ్యాక తగినన్ని నీళ్లు వేయాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలి. నేనైతే క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నా. మీకు ఏ సాల్ట్ అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయండి, ఏం పర్వాలేదు. సాల్ట్ని ఇప్పుడే చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ సరిపోతే మీరు బిర్యానీ ఎంత బాగా వండినా టేస్ట్ ఉండదు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. నీళ్లు కొంచెం వేడెక్కాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ ఇప్పుడు 60 to 70% కుక్ అవ్వాలి. ఈ రైస్ కుక్ అయ్యాక మనం బిర్యానీ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాత్రలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొంచెంసేపు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి వేగనివ్వండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇందులో వేసి కలపండి.
అందులో అరకప్పు పచ్చబటాణి వేయాలి, అరకప్పు స్వీట్ కార్న్ వేయాలి, కొంచెం కొత్తిమీర, అలాగే బాగా నలిపిన కసూరి మేతి వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు బాయిల్ అయిన రైస్ని కర్రీ పైన లేయర్లా ఇక్కడ చూపించిన విధంగా వేయండి. స్పూన్ల కమ్మటి నెయ్యిని అలా వేయండి. ఒక చిన్న కప్పు పాలలో నానబెట్టిన కాశ్మీరీ కుంకుమ పువ్వు పాలతో సహా అందులో వేయండి. లైట్గా కొత్తిమీర, ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టండి. మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. కుమకుమలాడే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ. చూసారుగా, రైస్ అంటుకోకుండా ఎంత ఫ్రీగా ఉంది. నాకైతే నోరూరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా కానిచేద్దాం రండి.